జూన్ 8వ తేదీ ఉదయం 10 గంటలకు మృగశిర కార్తె ఘడియలు ప్రవేశిస్తాయని బత్తిని గౌడ్ వెల్లడించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో చేప మందు పంపిణీ గురించి మాట్లాడారు. ఆ రోజు నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప మందు వేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం తమకు అన్ని విధాలుగా సహకరిస్తుందని, మందు కోసం వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. నిరాటంకంగా ఈ ప్రసాదాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వివిధ రాష్ట్రాల నుంచి దేశ విదేశాల నుంచి ఇవాళ చాలా మటుకు ఫోన్స్ వస్తున్నాయి. ఏంది అనంటే కరోనా అనేది కూడా ఒక ఇబ్బంది చేసే మళ్ళీ మొదలవుతుంది అనేది వారి వారి డౌట్స్ ఉన్నాయి. వారి శంకలను తీర్చడానికి గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు తగు జాగ్రత్తలు అనంటే శానిటైజేషన్ కానీ హ్యాండ్ శానిటైజేషన్ ప్రొవైడ్ చేయడమే కానీ శుచి శుభ్రత అక్కడ గ్రౌండ్ లో పాటించడమే కానీ తగు ఏర్పాట్లు వాళ్ళు చేయడం జరిగినదన్నమాట. రెండవది 8వ తేదీ ఉదయం ఎవరైతే చేప ప్రసాదాన్ని తీసుకున్న దాని తర్వాత 45 రోజులు పథ్యం అనేది ఉంటుంది. ఆ పథ్యంలో సూచించినటువంటి 27 పదార్థాలను వారు ఎవరైతే రోగులు ఉన్నారో వారికి 45 రోజులు పథ్యం చేయాలి. అది పథ్యం అనేది కంపల్సరీ ఉంటుంది అన్నమాట. ఆ పథ్యం ఇంటికి తీసుకోవడానికి మళ్ళీ వేరే కార్తీక ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. అది 6 మాత్రలు చేసుకోవాలి. ఆ 6 మాత్రలను చేసుకొని నీడల